శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ శుద్ధ అష్టమి బుధవారం. ఈరోజు భరణి నక్షత్రం. ఈ అష్టమి చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. బుధాష్టమి అలాగే భీష్మాష్టమి రెండు కూడా మనకి రావడం జరిగింది. అందువలన రథసప్తమిలాగే ఈ భీష్మాష్టమి కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈరోజు కూడా ఉపవాసం ఉన్నట్టయితే పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే బుధాష్టమి రావడం వల్ల శత్రుజయం కోసం ఆ కాలభైరవుణ్ణి అభిషేకించి ఆరాధించినట్టయితే ఖచ్చితంగా శత్రుజయం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాశిఫలాలు మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి కానీ, అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖలు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు కైవెక్కాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు కైవెక్కాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన కైవెక్కాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ముందు చెప్పుకున్నట్టుగా బుధాష్టమి అవడం చేత ఆ కాలభైరవుని ఆరాధించి శత్రుజయాన్ని పొందవచ్చని చెప్పి మరొకసారి మన మిత్రులందరికీ తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మారవేడ.